దివ్యవాణి టీవీ ఛానల్లో క్రీస్తు సందేశమును వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రభు క్రీస్తునందు ప్రియమైన దైవ బిడ్డలారా, నిన్ను నన్ను కాపాడేవాడు దేవుడు. జీసస్ సేస్, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అండ్ నియర్. నేను నీకు దగ్గరగా సమీపంగా ఉన్నప్పుడు నీకు భయమేలా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదివితే అందులో మనకు కనపడుతున్నటువంటి అంశం, తుఫానులో చిక్కుకున్న ఆ శిష్యులకు ప్రభు నేను మీకు తోడుగా ఉండగా మీకు భయమెందుకు. అందుకే నిన్ను నన్ను కాపాడేవాడు దేవుడు అనే అంశం మీద ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనందరికీ తెలిసిన విధంగా 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ దేశం నుంచి టైటానిక్ అనే పెద్ద వాడ, సుమారుగా ఈ వాడ టైటానిక్ షిప్ 900 అడుగుల పొడవు, సుమారుగా 9 అంతస్తుల నిర్మాణంలో 2201 మంది ప్రజలను తీసుకుని ఇది ప్రపంచంలో అత్యంత పెద్దగా నిర్మించబడినటువంటి ఈ వాడ సముద్ర ప్రయాణంలో వారి తీరానికి, వారి గమ్యానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. అది మనందరికీ తెలుసు. ఇందులోనట 1316 మంది ప్రయాణికులు, 885 మంది నావిక సిబ్బంది, ఇందులో 20 లైఫ్ బోట్స్ జీవితాలను రక్షించుకోవడానికి ఈ పెద్ద వాడలో చిన్న చిన్న పడవలు, సుమారుగా ఒక 20 పడవలు, అందులో ఇవి సుమారుగా 1178 మంది రక్షించగల సామర్థ్యం కలిగినటువంటి ఆ పడవలతో ఈ పెద్ద వాడ ప్రయాణమై వెళ్తున్నారు. వీళ్ళ ప్రయాణమై వెళ్తున్న సమయంలో ఏప్రిల్ 12వ తారీఖున లేక 10వ తారీఖున వీళ్ళు 1912వ సంవత్సరంలో ప్రయాణం అయ్యారు. 14వ రోజు అనగా ఏప్రిల్ 14న 1912వ సంవత్సరంలో ఒక పెద్ద ఐస్ గడ్డను లేక ఐస్ కొండను ఈ వాడ అది ఢీకొనడం జరిగింది. చరిత్రలో చూస్తే రాత్రి 11:40కి జరిగింది. అది 2:20కి ఇది 2 ముక్కలుగా ఈ పడవ లేక ఈ వాడ 2 ముక్కలుగా బ్రద్దలై ఆ సముద్రంలో మునిగిపోయింది. సుమారుగా 1498 మంది చనిపోయారు. 705 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది టైటానిక్ షిప్ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఈ వాడకు జరిగినటువంటి దుర్ఘటనలో
1498 మంది చనిపోగా, సుమారుగా 1500 మంది చనిపోగా, అందులో మునిగి చనిపోగా 705 మంది రక్షింపబడ్డారు. అయితే ఈ వాడ తాలూకా ఆనవాలు ఈ ముక్కలైన బ్రద్దలైనటువంటి 2 భాగాలుగా విభజింపబడినటువంటి ఆ వాడను 12,460 అడుగుల సముద్ర లోతులో సెప్టెంబర్ 1వ తారీఖు 1985లో కనుగొన్నారు. ఇది టైటానిక్ షిప్కి జరిగినటువంటి దుర్ఘటన, మరణించినటువంటి వ్యక్తుల గురించి మనం విన్నాం. అయితే ఇందులో రక్షింపబడిన వాళ్ళలో, అంటే ప్రాణాలతో బయటకు వచ్చిన వాళ్ళలో సెకండ్ ఆఫీసర్ ఆయనను ఎలా జరిగింది, ఎలా నువ్వు బ్రతికి బయటపడ్డావు అని ఆ నావిక సిబ్బందిలో 2వ ప్రధాన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి లైట్ టాలర్ ఈయన ప్రశ్నిస్తే ఆయన జవాబు చెప్తూ ఉన్నాడు. కీర్తన 91:11 చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నటువంటి ఆ జీవం పొందిన సమయం, ఆయన బ్రతికింపబడిన సమయాన్ని గుర్తించుకుంటూ, ఈ పడవ లేక ఈ వాడ 2 ముక్కలుగా బద్దలైన తర్వాత ఈయన అందులో మునిగిపోతున్నటువంటి సమయంలో ఇక నా జీవితం అయిపోయింది, నేను చనిపోతున్నాను, నేను కొంత నీరుని కూడా నేను మింగేయడం జరిగింది, ఇక ఆ ఐస్లో నేను కూడా గడ్డగట్టుకుపోతాను, చనిపోతున్నాను అనుకునే సమయంలో ఈయన మదిలోనికి వచ్చిందట కీర్తన 91:11. ఆయన అంటాడు, ద లార్డ్ విల్ గివ్ హిస్ ఏంజల్స్ ద చార్జ్ ఓవర్ యూ. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, నీవు వెచ్చటికి వెళ్ళను, నిన్ను కాపాడను అనే కీర్తన 91:11 ఈయనకి మదిలోనికి రాగానే గట్టిగా ఈ కీర్తనలో ఉన్న ఈ వాక్యాన్ని గట్టిగా బాహాటంగా చనిపోతాను అనుకున్నటువంటి సమయంలో ఈయన ప్రకటించినప్పుడు అనుకోకుండా ఈయన ఒక పెద్ద కెరటం లాంటి ఒక నీటి ప్రవాహం వచ్చి ఈయనను ఎక్కడైతే లైఫ్ బోట్ ఉందో అక్కడికి ఇది గెంటడం జరిగింది. వెంటనే ఈయన కళ్ళు తెరిచే లోపు ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఆయన బాహాటంగా గట్టిగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా భగవంతుని యొక్క సాన్నిధ్యం, దేవుడు ఆయనను దగ్గరలో ఉన్నటువంటి లైఫ్ బోట్లో ఆయన పడడం, అక్కడున్న జనం ఆయనకి సహకరించడం, ఆ విధంగా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడినవాడు. లైట్ టాలర్ అంటాడు, టైటానిక్ షిప్ నుంచి బ్రతికి బయటపడినటువంటి ఈ ఆఫీసర్ ఈయనంటాడు, నన్ను రక్షించినవాడు ప్రభువే నన్ను రక్షించాడు. కీర్తనలో ఉన్న భావాన్ని నేను ఇంటి దగ్గర రోజు చెప్పుకునేటువంటి ఆ కీర్తన 91:11 నేను ఎప్పుడైతే దూతలు నన్ను సంరక్షిస్తారు, నాకు దేవుడు తన దూతల సంరక్షణ ఇస్తాడనే భావంతో గట్టిగా ఆ కీర్తన నేను చెప్తున్నానో, దేవుడు నన్ను రక్షించాడు, ప్రభువే నన్ను కాపాడాడు. ప్రభు క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, అందుకే కీర్తనకాడు అంటాడు, కీర్తన 121లో నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడు దేవుడు, నిద్రపోడు కునుకు తీయడు. బహుశా లైట్ టాలర్ దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఈ భక్తుడు, ఈ వ్యక్తి దైవుని నామాన్ని, దైవనామ స్మరణను, భగవంతుడిని రక్షిస్తాడు అనే విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటించడం ద్వారా దేవుడు ఈయన రక్షించడం జరుగుతుంది. రక్షింపబడినటువంటి జీవం పొందినటువంటి 705 మందిలో 705 మంది ప్రజలలో ఈయన కూడా ఒకడవుతున్నాడు. ఈయన
ఆయన బాహాటంగా ప్రకటన చేసే సత్యం, దేవుడు నన్ను రక్షించాడు. మునిగిపోతున్న నన్ను, నిర్జీవం అయిపోతున్న నేను రక్షింపబడ్డానంటే దేవుడే నాకు సంరక్షణగా వచ్చాడు. భగవంతుని సాన్నిధ్యం. అందుకే ఆపదలు వాటిల్లినప్పుడు, కష్ట నష్ట దుఃఖ దురిత బాధలలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, నట్టేటిలో మునిగిపోతున్నాము అనే సందర్భం విషయం మనకి తెలిసినప్పటికీ భగవంతుని మీద ఆధారపడగలిగితే ఆయన నిన్ను సంరక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. కీర్తన 116:6 చూసినట్లయితే, ప్రభు నిష్కపట హృదయములను కాపాడును, నేను వారు ఆపదలో ఉన్నప్పుడు ఆయనను నేను సంరక్షిస్తాను. నిష్కపటము అంటే కల్లా కపటము లేకుండా, హృదయములో మనసులో దోషరహితుడుగా నీవు నేను మనం భగవంతుని మీదే ఆధారపడి బ్రతకాలనే ఆశ, ఆకాంక్ష, తలంపు మన మదిలో ఉండి దాని నిమిత్తం మనం అహర్నిశలు శ్రమిస్తే తప్పకుండా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎటువంటి తుఫానులు చెలరేగినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మన బ్రతుకుల్లో ఏర్పడినా ఆయన రక్షిస్తాడు. అందుకే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ సమయంలో, ఈ సందర్భంలో మనకు అనేక రకాలైనటువంటి తుఫానులు, జీవితంలో వ్యాధులు అనే తుఫానులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందితో కూడినటువంటి తుఫానులు, మనస్పర్ధలు అనే తుఫానులు, అసహనము, అశాంతి అనే తుఫానులు మన జీవితంలో, మన కుటుంబంలో చెలరేగుతున్నటువంటి సమయంలో మనల్ని కాపాడేవాడు, మనల్ని అద్దరికి చేర్చేవాడు, మన మార్గంలో మన మార్గాన్ని, మన ప్రయాణాన్ని, మన జీవిత విధానాన్ని సఫలీకృతం చేయగల సామర్థ్యం ప్రభువుకుందని విశ్వసిస్తూ కొంచెంసేపు మన విరామం తీసుకుని మరలా ఈ ప్రభు నామంలో అనేక విషయాలను ధ్యానం చేయడానికి మనం విరామం తర్వాత మరలా ప్రభు యొక్క వాక్యాన్ని వీక్షించడానికి ప్రయత్నిద్దాం.